హలో ఎవ్రీవన్. సో ప్రతి ఒక్కరు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే బిగినర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే, సో మనం ట్రేడింగ్ చేసేటప్పుడు వన్ పేర్, వన్ సెటప్, వన్ సెషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏ స్ట్రాటజీలో అయినా కానీ మీరు పర్ఫెక్ట్ కావాలంటే ఆ స్ట్రాటజీని ఒకటే పేరు పైన 10 సార్లు మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఆ స్ట్రాటజీకి సంబంధించి ప్రతి ఒక్కటి మీకు అర్థమైపోతుంది. అండ్ మార్కెట్ ఎట్లా మూవ్మెంట్ ఇస్తుంది ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. అందుగురించే ఒకటే సెటప్ పైన ట్రేడింగ్ చేయాలి. అండ్ వన్ పేర్ పైన కూడా అందుకోసమే ట్రేడింగ్ చేయాలి. మీరు ఆ పేర్ పైన ట్రేడింగ్ చేస్తే ఆ పేర్ పైన నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ పేరుకి సంబంధించి ప్రతి ఒక్కటి మీరు తెలుసుకుంటారు. అండ్ మీకు అర్థమైపోతుంది మార్కెట్ నెక్స్ట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుందో. అండ్ ట్రేడింగ్ సెషన్స్ కూడా మనకు ఫారెక్స్లో 3 ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. అందులో మీకు ఇష్టమైన ట్రేడింగ్ సెషన్ ఒకటే ట్రేడింగ్ సెషన్లో ట్రేడింగ్ చేయండి. ప్రతిరోజు అదే ట్రేడింగ్ సెషన్లో ట్రేడ్ చేయండి. మీకు మార్కెట్కి సంబంధించి మొత్తం మూవ్స్ అర్థమవుతుంది. అందుకనే మల్టిపుల్ పేర్స్ తోటి మల్టిపుల్ ట్రేడింగ్ సెషన్, మల్టిపుల్ పేర్స్తో ఎప్పుడూ ట్రేడ్ చేయొద్దు. సింపుల్గా ఒకటే సెషన్లో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకు బ్రూస్లీ ఉన్నాడు కదా, బ్రూస్లీ ఒక మాట చెప్తాడు, నాకు 10 పంచులు 1000 సార్లు ప్రాక్టీస్ చేసినంత భయం లేదు, కానీ ఒకటే పంచుని 1000 సార్లు ప్రాక్టీస్ చేసినంత భయం అంటాడు. ఒకటే పంచ్, ఎందుకంటే ఆ పంచులో తను మాస్టర్ అయిపోతాడు. సో అందుకనే ఒకటే ట్రేడింగ్ సెటప్తో, ఒకటే మైండ్ సెట్తో, ఒకటే స్ట్రాటజీ పైన మీరు వర్క్ చేశారనుకోండి, అందులో మీరు పవర్ఫుల్ అయిపోతారనమాట. సో అందుకనే ఇలా ట్రేడింగ్ చేయండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరిన్ని ఇట్లాంటి వీడియోస్కి ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.